అమెరికాలో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభట్ల కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ బాచుపల్లిలో శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. శ్రీనివాస్ భార్య సునైనను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కుటుంబానికి తాము అండగా ఉంటామంటూ అభయం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాగుంటుందో వారితో కూడా మాట్లాడి ఇంకొకరి జరగకుండా చూడడం కోసం కృషి చేయాలనే ఆలోచనలో ఉంది. నేను ప్రధానమంత్రితో కూడా మాట్లాడతాను. పిఎంఓ ఆఫీసులో మాట్లాడి వీరికి కూడా ఒక అపాయింట్మెంట్ ఇప్పించి తద్వారా మనందరం కలిసి సమిష్టిగా చేయాల్సింది అమెరికా దేశంలో ఉండే ప్రజల యొక్క అపోహలు పోగొట్టడమే కాకుండా ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే వరకు మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడి తేవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే శ్రీనివాస్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం, కానీ ఆయన స్ఫూర్తి ఉంటుంది. ఆయన కుటుంబం చూస్తే బాధేస్తుంది. అయినా కూడా ఓసారి మన చేతుల్లో ఉండవు. అందుకే కుటుంబం ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శ్రీనివాస్ గారి యొక్క ఆత్మశాంతికి భగవంతుని ప్రార్థిస్తూ అన్ని విధాల వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ అమ్మాయికి కూడా ధైర్యంగా ఉండి ఏ ఆశయాల కోసం శ్రీనివాస్ గారు పోరాడారో ఆ ఆశయాలు సాధించడం కోసం ఆ అమ్మాయి కూడా ముందుకు పోయే ధైర్యం భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు కూడా ఒకటి జరిగింది, విన్నాను. అది కూడా బాధాకరం. ఈరోజు మనం ఇవి జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రెషర్ మౌంటప్ చేయాలి, ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేయాల్సింది మీరు అన్నట్టు ఆవేదన ఉంది, బాధ ఉంది, అభద్రతాభావం ఉంది. అమెరికాలో ఉండే పిల్లలు కానీ అమెరికాలో ఉండే వాళ్ళ బంధువులు కానీ ఇక్కడ చాలామంది ఏం జరుగుతుందని బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని అన్ని విధాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒక నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఈ విషయంలో నేను మాట్లాడతాను ఇమీడియట్గా, ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్లో నేను టేకప్ చేస్తాను. నేను ఇప్పుడు ఇమీడియట్గా మన చౌదరి గారు ఎల్లుండి వెళ్తున్నారు. శ్రీనివాస్ ఇక్కడ ఈ కార్యక్రమాలు అవుతానే వీరికి అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాం. నేను కూడా మాట్లాడి ఏమేం చేయాలో చేపిస్తాను. చౌదరి గారిని నేను ఇప్పుడే నేను చెప్తాను. సుజనా చౌదరి మీద టచ్లో ఉంటాను. ఓకే సార్. నేను చెప్పి ఇద్దరు నేను చేసి కొండంత ధైర్యం అండి ఆ అమ్మాయికి కానీ వాళ్ళ ఫాదర్ కానీ. ధైర్యంగా స్ఫూర్తి చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమెరికాలో జాత్యహంకారానికి బలైపోయిన శ్రీనివాస్ కూచిభట్ల కుటుంబ సభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శ్రీనివాస్ భార్య సునైనకు ధైర్యం చెప్పారాయన. కాసేపటి క్రితమే ఆయన శ్రీనివాస్ కూచిభట్ల కుటుంబానికి వెళ్లి కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడారు. జాత్యహంకార దాడిపై కేంద్ర ప్రభుత్వంతో దీనిపై మాట్లాడతాం, అమెరికాలో దీనిపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది అంటూ ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు.